అప్పుడు నన్ను పోసుకెళ్ళాడు కూడా ఉండడు, తిరిగిపోద్ది. అప్పుడు వీడియోస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అయితే బాగుంది లొకేషన్ అని చూపిస్తున్నాం మీకు. మేమైతే చాలా హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? దేవుడి దేవాలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మనం అయితే హైదరాబాద్ నుంచి అయితే శ్రీశైలం వెళ్తున్నాను. అయితే దగ్గరలో దిండి చెరువు అయితే ఉంటుంది కదా, ఇక్కడ ఒక డామ్ లాగా, అదైతే మీకు చూపించాలని నేనైతే ఇక్కడ ఆపాను. అలాగే శ్రీశైలం డాము అవన్నీ మీకు అయితే చూపిస్తాను, మీరు చూడండి ఓకేనా. వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే దిండి గేట్ అనమాట. అంటే లోపల నుంచి నీరు ఇక్కడ ఇప్పారనమాట. చూడండి ఎలా వస్తుందో, చాలా బాగుంది కదా, చూడడానికి అయితే భలే ఉంది. ఇక్కడ అంటే అక్కడ పెద్దగా ఎక్కువ నీరు పారుతుంది. ఇక్కడ ఇంకా గేట్ అనమాట, ఇక్కడ తెరిస్తే నీళ్ళు ఇలా వెళ్తాయి అనమాట. అంటే ఒక జనరేటర్ లాగా, జనరేటర్ నుంచి నీళ్ళు ఎలా వస్తుందో డామ్ దగ్గర అలా వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అయితే చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. మీకు కూడా ఏమనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకోసమే నేను ఎంత దూరం వచ్చి మీకు చూపిస్తాను. ఇదైతే దిండిది అనమాట. అక్కడ కూడా మనం వెళ్దాం, ఇంకా నాకు నీరు పారే దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను. వీడియో అయితే మిస్ అవ్వద్దు ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, తేనెటీగల పట్టు కూడా ఉంది చూసారా, అక్కడ తేనెటీగల పట్టు కూడా ఉంది ఓకేనా. అయితే మనం ఇంకా వెళ్ళిపోదాము. ఓకే, అక్కడ నీరు ఇదిగోండి, ఇటు సైడ్ పొలాలకు అది వెళ్తుంది అనమాట. రోడ్డు యువతల మీకు చూపిస్తాను చూడండి. కార్లు ఏమి రావట్లేదులే. ఇదిగోండి, ఇక్కడ ఇలాగ వెళ్ళి వెళ్తుంది అనమాట నీరు. మళ్ళీ ఇదంతా తిరిగి ఇదిగోండి, ఇక్కడికి వచ్చి నీరు ఇలా స్టాక్ అవ్వి, ఇదిగోండి దీని చుట్టూరు ఇలా స్టాక్ అవుతుంది. ఇక్కడ గోడ ఉంది కదా, ఈ గోడలో ఇదంతా స్టాక్ అయ్యి నీరు ఇదంతా ఇక్కడెక్కడే తిరిగి నీరు ఇలా ఇక్కడ ఇదిగోటి చూడండి, ఇటు సైడ్ వెళ్తుంది అనమాట కాలువలో ఇలా తిరిగి. ఇక్కడ కూడా చిన్న గేట్ లాగా ఎత్తారు చూడండి, చిన్న గేట్ లాగా ఉన్నాయి, గమనించారు మీరు? ఇదండి ఇక్కడ ఇలా ఉందన్నమాట. ఈ గేట్లోంచి నీరు అటు సైడ్ వెళ్తుంది కింద వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఈ చిన్న పందిర్లో వేసి గుడిసెలు ఉన్నాయి కదా, ఇవైతే చేపలు అమ్మే గుడిసెలు అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అయితే బాగుంది లొకేషన్ అని చూపిస్తున్నాం మీకు. మేమైతే చాలా సార్లు చూసాము, వెళ్ళే దారిలో వచ్చే దారిలో ఉంటుంది అనమాట. ఒక్కోసారి నీరు పారుతుంది, అంటే వర్షాలు ఉన్నప్పుడు నీరు పారుతుంది, వర్షాలు లేనప్పుడు నీరు పారదు అనమాట. అవి ఉన్నప్పుడు ఇక్కడ నీరు అయితే పారుతుంది అనమాట. మనం ఎప్పుడు చూసేదే ఇది. మనం హైదరాబాదు ఇక్కడ శ్రీశైలం తిరుగుతూ ఉంటాం, ఎందుకంటే మనం ఉండే శ్రీశైలమే కాబట్టి మనం తిరుగుతూనే ఉంటాం అనమాట. చూసారు కదా, ఇక్కడ అయితే వాటర్ అయితే బాగా పారుతుంది. అలాగే గాలి కూడా ఎక్కువ వస్తుంది, గాలి కూడా మంచి వాసన వస్తుంది అనమాట. అంటే చాలా ఆనందంగా ఉంటుంది ఆ గాలి పీలిస్తే. మన హైదరాబాద్ అక్కడ అయితే పొల్యూషన్ ఎక్కువ, తర్వాత ఎక్కడ చూసినా ఒక దగ్గర డ్రైనేజ్ వాటర్, దగ్గర ఏదో చచ్చిపోయిన కుక్కలు చచ్చిపోయిన, నక్కలు చచ్చిపోయిన వాసన, ఇలాంటివన్నీ మీరు ఆల్రెడీ హైదరాబాద్లో ఉంటే మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు. మనం అంత చదువుకోలేదులే, మనకు అంత భాష రాదు, వచ్చినట్టుగా నేను మాట్లాడుతున్నాను. మీరైతే కొన్ని మాటల్లో జోకులు కూడా ఉంటాయి, మీరు వినవచ్చు మన మాటల్లోనే ఓకేనా ఫ్రెండ్స్. అయితే అలాగే మనం హెల్పింగ్ నేచర్ చేస్తూ వీడియోస్ కూడా చేస్తున్నాం. ఓన్లీ హెల్పింగ్ నేచర్ అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు చేస్తున్నాము. ఇలా టైంలో ఇలా వచ్చినప్పుడు ఇది కూడా మీకు చూపించాలని నాకు ఒక ఆశ. మీకు అన్నీ నేను చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్కి నచ్చితే వీడియో షేర్ చేయండి ఓకేనా. అయితే చూసారు కదా, ఇక్కడ అయితే గాలి కూడా బాగా వస్తుందని చెప్పాను కదా, చాలా బాగుంది. అలాగే ఇక్కడ నీరు కూడా చాలా, ఇది ఎవరైనా చూసినా ఆగిపోవాల్సిందే, ఎందుకంటే అంత బాగుంది అనమాట. వెళ్ళే దారిలోనే బస్సులు వచ్చే దారిలో, కార్లు వచ్చే దారిలో అనమాట, పక్కనే ఇలా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇది చల్లటి గాలి నాకైతే మెయిన్, ఎందుకంటే గాలి అని చెప్తున్నానంటే గాలి బాగా నచ్చింది అనమాట. ఈ చల్లటి గాలి వస్తుంది, ఎందుకంటే నీరు వల్ల మనకు వచ్చేది చల్లటి గాలి వస్తుంది అనమాట. నీరు వల్ల వచ్చేది ఎక్కువ చల్లటి గాలే కదా, వాటర్ చల్లగా ఉంటుంది కాబట్టి వాటర్ కూడా చల్లగా గాలి వస్తుంది. ఎండ కాసినా కూడా పైన ఈ గాలి వల్ల అయితే మనకి చల్లగా ఉంది. అలాగే మనం ఇందాక వచ్చే దారిలో చూపించాను కదా, ఒక పోరా బీచ్ లాగా నీరు వస్తుందని, గేట్ లాగా ఆ బొక్కల్లో పడి, అలాగే అందులో పడి వచ్చి మళ్ళీ అందులోకి వెళ్తుంది చూసారా. అదైతే కాలువలకి పొలాలకి లాక్కుంటారు అనమాట, పైపుల ద్వారా వాటర్ లాక్కొని పొలాలకి అయితే వెళ్తుంది. అలాగే ఈ పార్టీ వాటర్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పార్టీ వాటర్ కూడా ఇలా వెళ్తుంది అనమాట. ఇదండి, ఇలాగ ఎక్కువ నీరు పారినప్పుడే ఇలా ఈ రోడ్డు మీద వెళ్తుంది అనమాట. ఇక్కడ కింద ఒక రోడ్లో ఇచ్చారు, నీరు ఎక్కువ పారినప్పుడు ఈ రోడ్డు మీద వెళ్తుంది. నార్మల్ టైంలో ఎక్కువ పారకపోతే వెళ్ళదు అనమాట. ఎక్కువ పారినప్పుడు బ్రిడ్జి కింద వెళ్ళిపోద్ది అనమాట. ఇంక ఇలాగ ఇటు సైడ్ ఈ పొలాలకి, అలాగే పొలాల మధ్యలో పడి చిన్న కాలువలా ఉంది, పెద్ద కాలువ, ఇలా ఇటు సైడ్ కాలువలో కూడా వెళ్ళిపోద్ది అనమాట ఓకేనా. అయితే మనం చూసినట్టయితే మనం ఇది ఆ చివరి నుంచి ఈ చివరికి అయితే చూసారు కదా, ఆ చివరి నుంచి ఈ చివరికి అయితే
దగ్గర అయితే ఒక 700 మీటర్లు అయితే ఉంటుంది అనమాట. 700-800 మీటర్లు ఉంటుంది. అంత పొడుగ్గా ఉందన్నమాట. అంత నడిచి వచ్చాను. ఆ చివరి నుంచి చివరికి బండి అక్కడ ఆపుకున్నాము. బండి అక్కడ ఆపుకుని ముందుని మళ్ళీ నడిచి వచ్చాను అనమాట. వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు నడిచి వస్తున్నాను. చూసారు కదా, ఇదైతే మీకు చూపించాలని దిగాను. మీరు ఇక్కడ ఎంతమంది వచ్చారో ఏంటో మీరు అయితే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి దగ్గర ఉండడం మీకు కూడా చాలా ఎలా అనిపిస్తుందో. నాకైతే హైదరాబాద్లో ఉండడం ఇష్టం అయితే లేదు. ఎప్పుడైనా కూడా నాకు శ్రీశైలంలో ఉండాలని ఎక్కువ ఇష్టం. ఎందుకంటే శ్రీశైలంలో గాలి కానీ ఆ వాతావరణం అంతా బాగా నచ్చుతుంది నాకు. ఏంటంటే అక్కడైతే ఓన్లీ తినడానికి బ్రతకడానికి తప్ప ఇంకా వేరేది ఏం లేదు, సంపాదన ఏమి లేదన్నట్టు హైదరాబాద్ సిటీలో అంటే వచ్చాం. కానీ లేదంటే నాకైతే అక్కడే మంచిగా అనిపిస్తుంది. ఇంకా మనకి తప్పదు కాబట్టి హైదరాబాద్లో ఏ పని దొరుకుతుంది, వేరే దగ్గర అయితే దొరకదు. కాబట్టి మనం అయితే హైదరాబాద్లో ఉండే పరిస్థితి వచ్చాము. ఇంకా ఎక్కడైతే అక్కడ అంతా వాసనలు, ఒక్కోసారి ముక్కు మూసుకొని ఊపిరి బిగబెట్టుకొని పక్కకు వచ్చే పనులు కూడా చాలా చూశాను. అంత వాసన వస్తుంది ఒక్కో దిక్కుల. రోడ్డు మీద కూడా ఏ నీళ్ళు తూలుతాయి కూడా తెలీదు బండి తోలుతా ఉంటే. ఇంకా అదనమాట. మనం అయితే హైదరాబాద్లో పీజీనెట్ వర్క్ చేస్తాం అనమాట. అంటే ఇళ్లలోకి పావురాలు వచ్చేసి గలీజ్ చేస్తాయి కదా, దానికైతే జాలి చేస్తాము. మనం చేసే పని అదనమాట. అంటే కొంతమంది అడుగుతారు కదా డౌట్, మీరేం చేస్తారన్నా అని. అందుకని నేను ముందే చెప్పేస్తాను అనమాట. మన పరిస్థితి అయితే అది. మీరైతే లొకేషన్ అంతా చూసుకోండి. అంటే నేను చెప్పింది కూడా ఏంటంటే అలాగే లొకేషన్ కూడా చూడండి, ఓకేనా? చూడండి, ఇక్కడైతే వాటర్ ఇదిగోండిలా ఉంది. ఇక్కడైతే ఇదిగోండి ఈ వాటర్ ఇక్కడైతే రోడ్డు మీద వెళ్తుంది అనమాట. ఇది ఒకటి చూసుకోవచ్చు మనం. ఇక్కడైతే పెద్దగా నీరు ఎక్కువ ఉంది కదా, ఇక్కడ స్టాక్ అయ్యి గోడలోని. అందువల్ల ఇప్పుడు అక్కడ ఎంత పారి నీరు అల్ల ఇదిగోండి ఇక్కడ వచ్చి ఇదిగో ఇలా వెళ్ళి ఇటుపక్క వస్తుంది అనమాట. వచ్చి ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఇలాగా వెళ్తుంది అనమాట రోడ్డు మీద వెళ్ళి అవతల సైడ్. ఓకే, ఇదిగోండి ఆ బ్రిడ్జి కింద వచ్చే నీరు ఇదిగో ఇలా వెళ్ళి వెళ్తుంది అనమాట. చూడండి, మామూలు టైంలో అయితే ఇదిగో ఇదంతా పారుతుంది. అక్కడ వాటర్ బాటిల్ అక్కడ ఉంది చూడండి, ఆ చిన్న గొట్టులాగా, ఆ గొట్టు దాకా పారుతుంది. ఇది అంతా అది అక్కడ వరకు పారుతుంది అనమాట. ఆ బండలు ఉన్నాయి కదా, ఆ బండల వరకు, ఆ చెట్లు అవి ఉన్నాయి కదా, అక్కడ వరకు పారుతుంది. ఇదంతా పారుతుంది అనమాట ఎక్కువ వాటర్ వస్తే. ఓన్లీ వర్షాకాలమే ఇలాగా. వర్షాకాలం పోయి కొంచెం వర్షాకాలం ఈ 3-4 నెలలు బాగానే ఇలా పారుతుంది. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే నార్మల్గానే ఉంటుంది, ఎండిపోయి అంత వాగేం పడదు. అలాగే ఇక్కడ కొన్ని నీళ్ళు ఉంటాయి అక్కడక్కడ గుంతల్లో, అలాగే ఎండిపోతాయి కూడా. చూసారు కదా, ఇది దిండి అనమాట. అదే దారిలోకి కొంచెం ముందుకు వచ్చినాక, అంటే కొంచెం మరీ ఎక్కువేం కాదు, ఒక 500 మీటర్లు వచ్చినాక, 1/2 కిలోమీటర్ వచ్చినాక అయితే మళ్ళీ ఇది ఉందనమాట. చూసారు కదా, ఆ వాటరే ఇప్పుడు అక్కడ పారుతుంది కదా, ఆ వాటర్ మళ్ళీ ఇందులో పడి వస్తుంది అనమాట. ఇలా వెళ్ళి కూడా లీక్ అవుతుంది. మామూలుగా ఇదిగో చూడండి, ఇదంతా పారింది అనమాట. ఇక్కడ నుంచి ఇదిగో ఇదంతా వాటర్ పారింది, ఇది అక్కడ వరకును. ఇది అలాగే వెళ్ళి వస్తుంది అనమాట వాటర్ రావడం అయితే. ఇదంతా వచ్చి ఇదంతా ఎత్తుగా పారింది అనమాట. చాలా ఎత్తుగా పారింది వాటర్. మనం చూసుకోవచ్చు. ఇదిగోండి, మనం ఎలా చెప్తున్నాం అంటే, మనం ఆల్రెడీ మన శ్రీశైలం చేపలు పట్టిన వాళ్ళమే, మనకు తెలుసు వాటర్ ఎంతవరకు పారితే ఎలా ఉంటుందో, వాటర్ పారిన ఏరియా కూడా ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇదండి, ఇక్కడ చూసారు కదా, అడ్డమాంది వచ్చి ఇక్కడ దీనికైతే తగులుకొని చూసారా. ఈ చెట్టు అంతా వాలిపోయింది. నార్మల్గా అయితే ఈ చెట్టు నిలబడి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ చెట్టు ఏరు ఉంది చూసారా, ఏరు. ఈ ఏరు ఏం చేస్తుందంటే, మామూలుగా చెట్టు ఇలా నిలబడి ఉండేది వాలిపోయింది అనమాట. అందుకని మనం దీన్ని బట్టి చెప్తాం అనమాట, వాటర్ ఇంతవరకు పారింది అనే విషయం మనం దీనివల్ల కనిపెడతాం. అంటే మీకు తెలిసి ఎంతవరకు పారింది అనే కొంతమంది అది కూడా అడుగుతారు కదా, అందువల్ల నేను అది కూడా ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసుకోండి, వాటర్ ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ కూడా మంచి గాలి వస్తుంది. అక్కడంత కాకపోయినా యావరేజ్ వస్తుంది. ఇక్కడ చెట్లు అడ్డేసాయి, అందువల్ల మనకు గాలి అంతగా లేదు, యావరేజ్గా వస్తుంది, ఎక్కువేం కాదు. చూసుకోవచ్చు మనం. ఇదంతా వాటర్ అయితే చాలా బాగుంది. చూడండి, చాలా బాగుంది వాటర్. చూసుకోవచ్చు మనం. ఇదంతా చాలా బాగుంది. నేను ఆ బండ్ల మీద కూడా వెళ్ళడానికి చూస్తున్నాను, కానీ మధ్యలో వాటర్ ఉండిపోయింది. వాటర్లో పడి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇంకా మనం ప్యాంట్ అయితే ఉంది, తడిసిపోద్దామని ఆలోచిస్తున్నాను. అలాగే వెళ్ళడానికి కూడా ఏం లేదు, అంత నీరు పారిన దగ్గర ఎలా ఉంటుంది, అంత పాకుపెట్టి ఉంటుంది, మనం చూసుకోవచ్చు. చూడండి, పాకుపెట్టి ఎలా ఉన్నాయి బండలో, చూసారా? చూడండి ఎలా పాకుపెట్టి ఉన్నాయో. అంటే ఇలా ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళలేకపోతున్నాం. అలాగే వాటర్ చూడండి ఎలా పారుతుందో, చూసారా? చాలా బాగా పారుతుంది వాటర్. మేమైతే ఆల్మోస్ట్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాను నేను. మరి అవుతుందో చూద్దాము.
నడిచి వెళ్ళడానికి. అంటే అవతలకి వెళ్తే ఇంకా ఆ యువతల సైడ్ కొంచెం ఇలాగే పారుతుంది, అవతల సైడ్ బండ్ల అవతల కూడా అలా పారుతుంది అనమాట. ఈ బండ్ల అవతల కూడా అలా పారుతుంది, చూసారా. వాటర్ అయితే పారుతుంది, చూసుకోవచ్చు మనం. నేనైతే అవతలకి వెళ్తున్నాను ఇప్పుడు. పడిపోతానేమో అని భయం వేస్తుంది. చాలా అంటే చాలా చాలా కష్టమేలా ఉంది. అండ్ అంత తడిసిపోతున్నట్టుగా ఉంది, తడిసిపోయింది. అలాగే బాగుందా? సబ్స్క్రైబర్స్ కి చూపించాలని వాటర్లో కూడా వచ్చాను. సబ్స్క్రైబర్స్ కి చూపించాలని వచ్చాను. ఈ వాటర్లో పడి నడిచి వచ్చాం ఫ్రెండ్స్ మనం అయితే. ఇదిగోండి ఎక్కాం కదా, బండ మీదకి ఎక్కాను. వాటర్ అయితే మనకు బాగా కనిపిస్తుంది, అలాగే గాలి కూడా బాగా తగులుతుంది. ఎందుకంటే వాటర్తో పాటు వచ్చే గాలి చల్లగా ఉంటుంది అనమాట. వాటర్తో పాటు వచ్చే గాలి చల్లగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఓకేనా. అయితే ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు, మళ్ళీ అన్ని బండలు పాకుపెట్టి ఉన్నాయి. పడ్డామనుకో ఎక్కడో మనకి ఇరిగిపోద్ది. అప్పుడు వీడియో చూపించడం కాదు, నన్ను ఎవరో చూపించాలన్నమాట. అలా ఉంటుంది పరిస్థితి. అప్పుడు నన్ను పోసుకెళ్ళాడు కూడా ఉండడు. ఓకే, చూసారా పాకుపట్టడం అంటే ఇది, ఇలా పాకుపడి ఉంటుంది, చూసుకోవచ్చు. దాన్ని జారుతుంది కూడా, చూసారా ఎలా జారిపోతుందో, జారుతుంది. ఓకే, చూసారు కదా పరిస్థితి అలా ఉంటుంది అనమాట. జారడం అంటే జారుడు బండ, జారడం అంటే జారుడు బండ, దూకడం అంటే దూకడ బండ. చూడండి ఎలా ఉందో. ఇక్కడ పాకుబెట్టి ఉంది, నేనైతే వెళ్ళొచ్చు, అవతలకి వెళ్తాను. ఉండండి, మీకు చూపించాలని ఆశగా ఉంది నాకు. ఓకే, అక్కడ ఎగిరేసాను. పాకు ఉంది కదా, జారుతుందేమో అని. ఇక్కడ బట్టలు కూడా గుంజుకోవడానికి వచ్చారు, చూసారా. బట్టలు గుంజుకోవడానికి అయితే వాటర్ తెల్లగా నిగ 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 ఆడుతుంది వాటర్. ఇందులో బట్టలు గుంజుకుంటే తెల్లగా అయితే మరిపిల్లాగా గోడ మీద గిరక, దీని మీద జారి పడితే ఇంకా ఏనికి దొరక ఉంటుంది అనమాట పరిస్థితులు. చూడండి మస్తు మస్తుగా ఉందిగా, మస్తు మస్తుగా ఉంటుంది. మరి అట్లా ఉంటుంది హెల్పింగ్ నేచర్ అంటే, అట్లా ఉంటుంది. అటు హెల్పింగ్ నేచర్ చేస్తాం, ఇట ఆడా ఉంటా ఈడా ఉంటా, మన అల్లు అర్జున్ అన్న డైలాగు అనమాట. అది చేస్తా ఇది చేస్తా. అది అసలు హెల్పింగ్ నేచర్ ఎందుకు చేయాలనిపించింది, హెల్పింగ్ నేచర్ ఎందుకు చేస్తున్నాను ఏంటంది మీకైతే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదో ఒక వీడియోలోని. మీరైతే వీడియో మొత్తం చూడండి, చూస్తేనే నేను ఎందుకు చేస్తున్నాను ఏంటంది నేను ఇంకో వీడియోలో మీకు చెప్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. ఎందుకని హెల్పింగ్ నేచర్ ఎంచుకున్నాను, ఈ లాంగ్ అంటే ఇలా శ్రీశైలంలో చేపలు పట్టినాయి ఇలాంటివన్నీ చూపించవచ్చు. మీకు చూపించినా నాకైతే సబ్స్క్రైబర్స్ వస్తారు, అలాగే అన్నీ నాకైతే బెనిఫిట్ ఉంటుంది. కానీ నేను నాకు అది కూడా కావాలి, ఎందుకంటే హెల్పింగ్ నేచర్ కావాలా. మెయిన్ హెల్పింగ్ నేచర్ అనమాట, ఎక్కువ అయితే హెల్పింగ్ నేచరే. అంటే 70% హెల్పింగ్ నేచర్, 30% ఇలాగే నేచర్ చూపించడానికి. అంటే 30% నేచర్ చూపించడానికి, 70% అయితే హెల్పింగ్ నేచర్ అనమాట మనది. కాకపోతే మనం మంచిది కూడా చూపించాలనేది, అంటే ఈ ప్రకృతి అంతా చూపించాలనేది మన ఆలోచన. ఓకేనా, చాలా బాగుందా, చూసారు కదా. ఇలా వెళ్ళి పారుతుంది వాటర్. ఇటుపక్క ఎక్కువ వస్తుంది, అటుపక్క తక్కువ. మనం నడిచి వచ్చిన పక్క అయితే తక్కువ, ఇటు సైడ్ చాలా ఎక్కువ. స్నానం చేస్తే భలే ఉంటుంది, కానీ ఇక్కడ చూసుకోవచ్చు. అయితే చూసారు కదా ఫ్రెండ్స్, అయితే ఇది అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాము, శ్రీశైలం వెళ్ళిపోతున్నాము. అయితే మనం శ్రీశైలం వీడియోస్ పెడతాము, చూడండి అన్నీని. అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయమని చెప్పాను కదా, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మెయిన్ ఏమనిపించినా, మీకు కామెడీ అనిపించినా పర్వాలేదు కామెంట్ చేయండి, లేదంటే బాగుంటే బాగుందని చేయండి, ఏ విధంగానే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే షేర్ చేయమని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.